హాయ్ అండి అందరికీ. చలికాలం కదా, మా పల్లెటూర్లలో చలికాలం అంటేనే గుర్తొచ్చేది కందికాయలు అనమాట. కందికాయలే ఎందుకంటే సాయంత్రం అయిపోతే ఆ చలిలో వేడివేడిగా కందికాయలు అయితే ఉడకబెట్టేసుకొని తింటారనమాట సాయంత్రం పూట. చాలామంది అయితే కందికాయలు తినే కడుపు నింపుకొని పండుకుంటారనమాట. నేనైతే ఇక మా బావ తెచ్చిచ్చిండు, మంచిగా ముద్రిన అయితే తీసుకొచ్చి ఇచ్చిండు అనమాట. నేనైతే కొన్ని కుండలో ఉడకబెట్టేసిన, కొన్ని అయితే అన్నం వండడానికి గింజలు ఒలిచేసి తాలింపు కూడా వేసేసి మంచిగా అయితే గింజల అన్నం వండుదామని అన్నీ ప్రిపేర్ చేసేసి వేసేసిన అనమాట. మా కృతిక బాబా ఇది అస్సలు తింటలేదు, కందికాయలు ఇవన్నీ మొత్తుకుంటానమాట. ఇది చేసే లోపే కందికాయలు కూడా ఉడికిపోయినాయి. ఇక అవన్నీ చల్లారబెట్టేసి ఇక ఇట్లా అయితే వడగట్టేసిన అనమాట, వాటర్లో వంపేసి. ఇక చల్లారిన తర్వాత అయితే మా ఇద్దరు పిల్లలకి ఒక్కొక్క గిన్నెలో పెట్టేసి ఇచ్చేసిన. వాళ్ళైతే అస్సలు తింటలేరు. మా కృతిక బాబాకు ఒలిచిస్తుంటే మా చైత్ర బాబా అద్దు అని మొత్తుకుంటుంది. ఆ లోపే అన్నం కూడా ఉడికింది. అన్నం అయితే టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.